హలో ఎవ్రీవన్. ఈరోజు మనం బయట క్రిస్పీగా ఉండి లోపల సాఫ్ట్గా ఉండే గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్గా నేను ఇక్కడ 1.5 గ్లాస్ మినప్పప్పు అనేది తీసుకుంటున్నాను. వీటిని 2-3 సార్లు బాగా వాష్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ పప్పుని మనం 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. 3 గంటల తర్వాత పప్పు అనేది ఈ విధంగా నానిందండి. ఇప్పుడు ఈ పప్పుని మనం గ్రైండర్లో లేదా మిక్సీలో వేసుకోండి. నేనైతే ఈ పప్పుని గ్రైండర్లో వేసుకుంటున్నాను. గ్రైండ్ చేసేటప్పుడే నేను సాల్ట్ అనేది వేసేసుకున్నానండి. ఈ లోపల మనం ఆయిల్ అనేది తీసుకున్నాను. ఈ పప్పులో సాల్ట్ వేసేసుకున్నాను కదండి. ఇప్పుడు మిగతా 3 సన్నగా తరిమిన ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇంకా 2 సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర, తరిగిన అల్లం ముక్కలు, చిన్నగా తరిమిన కరివేపాకు, ఇవన్నీ కూడా వేసాను కదండి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఆయిల్ అనేది హీట్ చేస్తున్నాం కదండి. ఆయిల్ కూడా బాగా మరిగింది. ఇప్పుడు మనం ఒకటిగా గారెలన్నీ కూడా వేసుకోవాలి. గారెలు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం అనేది పడుతుంది కదండి. మంట అనేది మీడియంలో పెట్టుకొని వేయించుకోండి. బాగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు కూడా గారెలను బాగా వేగించుకోవాలి. మనం ఇందులో వేసిన ఆనియన్, మిర్చి, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వల్ల కర్రీ ఏం లేకపోయినా ఉట్టిగానే తినేయొచ్చండి. ఇవన్నీ కూడా నేను ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసి వాటి మీద తీస్తున్నాను. టిష్యూ పేపర్ వేయడం వల్ల ఎక్సెస్ ఆయిల్ అనేది అంతా కూడా అబ్జర్వ్ అయిపోతుంది. ఈ విధంగానే నేను మిగిలిన గారెలు కూడా వేస్తున్నానండి. మీలో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అనేది చేసుకోవట్లేదండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అంతేనండి. ఎంతో సింపుల్ అండ్ ఈజీ గారెలు రెడీ అండి. మీరు కూడా కంపల్సరీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జయారెడ్డి తెలుగు ఛానల్. ప్లీజ్ డూ వాచ్ మోర్ వీడియోస్.